గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. వరుస సమావేశాలతో వైసీపీలో హీట్ పెరిగింది. రెండో దశలో వైసీపీ ఇన్ఛార్జీల మార్పిడికి సీఎం జగన్ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్ భేటీలు జరుగుతున్నాయి. గుంటూరు నుంచి మొదలైన ప్రక్షాళన పక్కనే ఉన్న కృష్ణా నేతలను కంగారు పెడుతోంది. ఈ జిల్లాలో 16 స్థానాలుండగా కనీసం 5 చోట్ల మార్పులకు తాడేపల్లిలో ప్రణాళిక సిద్ధమైందనే సమాచారం హీట్ను పెంచుతోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలను గుణపాఠంగా తీసుకున్న వైసీపీ 11 నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చేసింది. ఇంకా చాలా మంది స్థానాలు మార్పునకు గురికానున్నాయని వార్తలు రావడం పార్టీలో టికెట్లు ఆశిస్తున్న నేతలను కలవరపరుస్తోంది. వైసీపీకి మరి ముఖ్యంగా సీఎం జగన్ కు వీర విధేయులుగా ఉన్నవారు సైతం పార్టీ హైకమాండ్ తీరుపై అసంతృప్తికి గురవుతున్నారు. దీంతో పార్టీలో ఒక రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. అభ్యర్థుల మార్పు టెన్షన్ క్రమంగా ఒక్కో జిల్లాకు విస్తరిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం వైసీపీ శాసనసభ్యులున్న 14 స్థానాలతో పాటు తన పార్టీకి అనుబంధంగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 15 మందిలో 5గురిని తప్పించాలని అధికార పార్టీ భావిస్తోందనే సమాచారం వైసీపీ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికీ ఈ మేరకు హింట్ సంబంధిత నేతలకు అందినట్లు చెప్తున్నారు. అయితే 5 నియోజకవర్గాల్లో 2 చోట్ల టిక్కెట్లు అస్సలు ఇవ్వకూడదని, మిగిలిన 3 చోట్ల సిట్టింగ్లను వేరే స్థానాలకు మార్చాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రోజు రేపో ఈ మార్పు చేర్పులకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, సామినేని ఉదయభాను, సింహాద్రి, రమేష్ తదితరులు సీఎం జగన్ను కలిశారు. కాగా జిల్లాలో అవనిగడ్డ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, పెడన, బందర్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అవనిగడ్డ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ను తప్పించి ఆయన స్థానంలో మంత్రి అంబటి రాంబాబును తీసుకువచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రి అంబటికి అవనిగడ్డతో మంచి సంబంధాలుండడం, స్థానిక ఎమ్మెల్యేలకు కాస్త ప్రతికూల వాతావరణం ఉందనే సర్వే రిపోర్టుతో మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న మచిలీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించారు. తన స్థానంలో కుమారుడు పేర్ని కిట్టుకి టికెట్ ఇవ్వాలని ఆయన ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు. ఇప్పటికే పేర్ని కిట్టు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే ఆయనకే సీటు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇందుకు హైకమాండ్ ఓకే చెప్తుందా లేక వేరొకరికి ఛాన్స్ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. తన కుటుంబానికి టికెట్ ఇచ్చినా లేకున్నా పార్టీకి విధేయంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించారు మాజీ మంత్రి పేర్ని నాని. పెడన నియోజకవర్గంలో సిట్టింగ్గా ఉన్న మంత్రి జోగి రమేష్ సొంత నియోజకవర్గమైన మైలవరంలో ఈసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మైలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. ఆయన తిరిగి అక్కడి నుండే పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే మంత్రి జోగి సొంత ఊరు కావటం, ఆయన అనుచర వర్గం అంతా అక్కడే ఉండడంతో వచ్చేసారి ఆయన ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో వసంతను విజయవాడ ఎంపీగా బరిలోకి దింపడంపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తిరువూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొక్కిరిగడ్డ రక్షణ నిధి ఉన్నారు. ఈయనపై కొంత వ్యతిరేకత ఉన్నట్లు వైసీపీ సర్వేలో తేలిందంటున్నారు. దీంతో తిరువూరులో కొత్త అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోపక్క కీలకమైన విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త నెరుసు నాగసత్యం పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ఉన్న నాగసత్యం గతంలో ఒలెక్ట్రాన్ గ్రీన్ టెక్ హోల్ టైమ్ డైరెక్టర్గా పనిచేశారు. గత ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కీలకంగా మారిన కృష్ణా జిల్లాలో ఈసారి కూడా పాగా వేయాలంటే ప్రజా వ్యతిరేకత అధిగమించక తప్పదని భావిస్తోంది వైసీపీ. సర్వే ఫలితాలు, కార్యకర్తల అభిప్రాయాలు, పరిశీలకుల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు అన్నిటినీ బేరీజు వేసుకుంటున్న జగన్ కీలక నియోజకవర్గాల్లో మరింత కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల రాజకీయాలను వేడెక్కిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని, సంక్రాంతి తర్వాత ఇక జనాల్లోనే ఉండాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.